ప్రైజ్ టు ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ఆదికాండము 18వ అధ్యాయము 26వ వచనం. సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదుననెను. ఆమేన్. దేవుడు మనకి ఏమని వాగ్దానం చేస్తూ ఉన్నాడంటే, నీతిమంతులు ఏ ప్రాంతంలో అయితే ఉంటారో, నీతిమంతులు ఏ గ్రామంలో అయితే ఉంటారో, నీతిమంతులు ఏ పట్టణంలో అయితే ఉంటారో, వారి యొక్క నీతిని బట్టి ఆ ప్రాంతాన్ని, వారి యొక్క నీతిని బట్టి ఆ గ్రామాన్ని, వారి యొక్క నీతిని బట్టి ఆ పట్టణాన్ని, వారి యొక్క నీతిని బట్టి ఆ దేశాన్ని నేను కాపాడుతాను. నీతిమంతులు జీవిస్తున్నటువంటి ఆ పట్టణమైన, గ్రామమైన, దేశమైన వారి నీతిని బట్టి ఆ ప్రాంతాన్ని, ఆ దేశాన్ని, ఆ పట్టణాన్ని, ఆ గ్రామాన్ని కాపాడుతాను అని దేవుడు మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అంటే మనము నివసించేటటువంటి ప్రాంతంలో లేదా మనము నివసించేటటువంటి గ్రామంలో ఇంతవరకు ఒక నిర్మూలమైన పని, ఒక నిర్జీవమైన ప్రదేశముగా మనము నివసిస్తున్నటువంటి గ్రామము మార్చబడలేదంటే, ఒక నాశనముగా మన యొక్క గ్రామము మార్చబడలేదంటే అందులో ఒక కారణము నీతిమంతులు మన గ్రామంలో నివసిస్తూ ఉన్నారని. నీతిమంతులు మన గ్రామంలో నివసిస్తూ ఉన్నారు కాబట్టి మన గ్రామము శపించబడలేదు. నీతిమంతులు మన గ్రామంలో నివసిస్తూ ఉన్నారు కాబట్టి మన యొక్క గ్రామము నశింపచేయబడలేదు. నీతిమంతులు మన గ్రామంలో నివసిస్తూ ఉన్నారు కాబట్టే మన యొక్క గ్రామము ఒక నిర్జీవమైన ప్రదేశముగా మార్చబడలేదు. ఆ నీతిమంతుల యొక్క నీతిని బట్టి మన గ్రామము రక్షింపబడుతూ ఉంది. దేవుడు సొదొమ పట్టణమును గురించి మొర ఎక్కువగా వినబడుతూ ఉందంట దేవుని దగ్గరికి. ఏమని? ఆ పట్టణంలో అన్యాయము జరుగుతుందని, ఆ పట్టణం ద్వారా నష్టపోయిన వారు, ఆ పట్టణం ద్వారా బాధపడిన వారు, ఆ పట్టణం ద్వారా దుఃఖపడిన వారు, ఆ పట్టణం ద్వారా మోసపోయిన వారు, వీరందరూ దేవుడికి మొరపెడతా ఉన్నారు. ఈ పట్టణము అన్యాయంగా ప్రవర్తిస్తుంది, ఈ పట్టణంలో వ్యభిచారము జరుగుతూ ఉంది, ఈ పట్టణంలో దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి, ఈ పట్టణంలో మోసము జరుగుతూ ఉంది, ఈ పట్టణము మొత్తం కూడా అన్యాయంగా జీవిస్తూ ఉన్నారు. నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు ఆ పట్టణంలో, మంచిగా జీవించేవారు ఒక్కడు కూడా లేరు ఆ పట్టణంలో అని దేవుని దగ్గరికి మొర వెళుతూ ఉంది. ఆ మొరను విని దేవుడు అసలు ఆ పట్టణం సంగతి ఏందో చూద్దామని వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ విషయాన్ని దేవుడు అబ్రహాముకి తెలియజేశాడు. ఇదిగో సొదొమ అనే పట్టణాన్ని మేము నాశనం చేయబోతా ఉన్నాం, అగ్నితో దాన్ని కాల్చివేయబోతా ఉన్నాము అని. అప్పుడు ఈ అబ్రహాము గారు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడితో, అయ్యా వారు కూడా నీ ప్రజలే కదా, అంతమంది జనము వారందరిని ఎలా నాశనం చేస్తావయ్యా? వాళ్ళందరూ సరిగా లేరనే కదా, వాళ్ళందరూ అన్యాయంగా జీవిస్తూ ఉన్నారనే కదా, వాళ్ళందరూ అక్రమంగా జీవిస్తూ ఉన్నారనే కదా నువ్వు ఆ పట్టణాన్ని నశింపజేయబోతా ఉన్నావు, నువ్వు ఆ పట్టణాన్ని కాల్చివేయబోతా ఉన్నావు అంటే కారణము వారు ఎవరు నీతిమంతులు లేరనే కదా, చక్కగా జీవించాలని, మంచిగా జీవించాలనే ఆలోచన కలిగిన వారు కాదు అనే కదా. ఒకవేళ అక్కడ ఎవరైనా ఉన్నారేమో నీతిగా జీవించేవాళ్ళు, ఒకసారి ఆలోచించేయా. ఒక 50 మంది అయినా ఆ పట్టణంలో ఉండరా, ఒకసారి ఆలోచించయ్యా అని అడుగుతూ ఉంటే దేవుడు అంటున్నాడు, ఒకవేళ 50 మంది ఉంటే నేను ఆ పట్టణాన్ని కాల్చివేయను, 50 మంది ఉంటే నేను ఆ పట్టణాన్ని నశింపజేయను, 50 మంది ఉంటే నేను ఆ పట్టణం మీదకి ఆ శిక్ష రాకుండా తప్పిస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత అబ్రహాం గారు మళ్ళీ అంటున్నాడు, ఒక 5గురు తగ్గారు అనుకుందాం, ఒక 5గురు తగ్గితే అంటే ఒక 45 మంది ఉంటే ఆ పట్టణాన్ని కాల్చివేయకుండా ఉంటావా, ఆ పట్టణాన్ని నశింపజేయకుండా ఉంటావా అని మళ్ళీ అడుగుతూ ఉన్నాడు. దేవుడు మళ్ళీ సమాధానం చెప్తాను, సరే 5గురు తగ్గినా సరే ఆ పట్టణాన్ని నేను కాపాడుతాను అని. చివరికి అట్లా అబ్రహాము గారు 10 మంది దాకా వచ్చాడు దేవుడి దగ్గర మాట్లాడుతూ. అంటే ఆ సొదొమ అనే పట్టణంలో ఒక 10 మంది నీతిమంతులు జీవిస్తూ ఉన్నా సరే ఆ పట్టణాన్ని నేను కాల్చివేయటం కానీ, ఆ పట్టణాన్ని నాశనం చేయటం కానీ, ఆ పట్టణాన్ని ఒక నిర్జీవమైన ప్రదేశముగా మార్చటం కానీ నేను చెయ్యను. ఆ పట్టణం మీదకి ఏ శిక్ష అయితే రాబోతా ఉందో, ఏ దోష శిక్ష అయితే రాబోతా ఉందో దాని నుంచి నేను ఆ పట్టణాన్ని కాపాడుతాను, 10 మంది నీతిమంతులు ఉన్నా సరే అని. దేవునితో అబ్రహాము మాట్లాడిన తర్వాత దేవుడు అబ్రహాము నుంచి వెళ్ళిపోయి ఆ తర్వాత వెంటనే సొదొమ పట్టణానికి
దూతలు వెళ్ళిపోయి ఆ పట్టణాన్ని కాల్చివేస్తారు. ఆ పట్టణాన్ని కాల్చివేశారు అంటే అర్థం ఏంటంటే అక్కడ 10 మంది కూడా నీతిగా జీవించే వాళ్ళు లేరు అని. లక్షల్లో జనం ఉన్నారు పట్టణంలో. కానీ నీతిగా యథార్థవంతంగా జీవించే వాళ్ళు 10 మంది కూడా లేరు. అందుకని ఆ పట్టణము కాల్చివేయబడింది. అంటే ఆ పట్టణము ఎంత దుర్మార్గముగా, ఎంత అన్యాయముగా, ఎంత మోసము చేస్తూ, ఎంత పాపము చేస్తూ వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. పట్టణము నశింపజేయబడిందంటే, గ్రామం మీదకి ఒక శిక్ష వచ్చిందంటే, మనం నివసించే ప్రాంతం మీదకి ఒక శిక్ష వచ్చిందంటే కారణము ఒకరు కాదు అందరూ. కనీసం ఒక్కరైనా ఆ పాప శిక్ష నుంచి విడిపించే స్థితిలో లేరు. ఒక్కరి నీతిని బట్టైనా మన గ్రామము రక్షింపబడే స్థితిలో లేదు. ఒక్కరైనా నీతిగా ఉన్నా దేవుడు కాపాడతాను. నీ గ్రామంలో నువ్వు నివసించేటటువంటి గ్రామంలో లేదా నువ్వు నివసించేటటువంటి పట్టణంలో ఒక్క నీతిమంతుడన్నా నాకు కాపాడతాను అనే పరిస్థితి అనే మాట దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయినా సరే మనము శపించబడతా ఉన్నాం. అయినా సరే మనము పట్టణము నశింపజేయబడతా ఉంది. మరణాలతో అల్లాడిపోతూ ఉందంటే కారణము మనం నివసించే పట్టణంలో మనం నివసించేటటువంటి గ్రామంలో నీతిమంతులు ఒక్కళ్ళు కూడా లేని పరిస్థితే మన జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. మన మన గ్రామం మీదకి ఒక శిక్ష రాబోతూ ఉందన్న, మన గ్రామం మీదకి ఒక వ్యాధి రాబోతూ ఉందన్న, మన గ్రామం మీదకి ఒక తెగులు రాబోతుందన్న, దాని నుంచి విడిపించగలిగిన శక్తి ఎవరికి ఉంటుందంటే అందులో ఒకరెవరంటే నీతిమంతులు. మన గ్రామంలో నీతిగా జీవించే వాళ్ళు ఉండి ఉంటే ఖచ్చితంగా వారి యొక్క నీతిని బట్టి మన గ్రామము రక్షింపబడుతూ ఉంది. మన గ్రామము విడిపించబడుతూ ఉంది. సొదొమ పట్టణంలో అంట 10 మంది కూడా లేరండి. లక్షల్లో ఉన్నారు జనం. పట్టణం అది. గ్రామం కూడా కాదు పట్టణం. అట్లాంటి పట్టణంలో 10 మంది కూడా నీతిమంతులు లేకపోవటాన్ని బట్టి దేవుడు ఆ పట్టణాన్ని నశింపజేశాడు. అంటే మనం నివసించేటటువంటి ప్రాంతము ఇంకా సురక్షితంగా ఉందంటే, మనము నివసించేటటువంటి గ్రామము ఇంకా సురక్షితంగా ఉందంటే, మనము నివసించేటటువంటి పట్టణము ఇంకా సురక్షితంగా ఉందంటే, కారణం ఏంటంటే, కారణము ఒకటి ఏంటంటే, మనము మనము నివసిస్తూ ఉన్నటువంటి ప్రాంతంలో, పట్టణంలో నీతిగా జీవించేవారు ఇంకా ఉన్నారు అని. వారెవరో మనకి తెలియకపోవచ్చు, దేవునికి తెలుసు. దేవుని దృష్టిలో నీతిగా, దేవుని దృష్టిలో యథార్థవంతంగా జీవించేవారు మన గ్రామంలో ఉన్నారు. అందుకనే మనం ఇంకా శపింపబడలేదు. అందుకని మన గ్రామం ఇంకా నశింపజేయబడలేదు. అందుకని ఏ తెగుళ్ళు మన గ్రామాన్ని సమీపించట్లేదు. వారి నీతిని బట్టి మనం రక్షింపబడతా ఉన్నాం. వారి నీతిని బట్టి మనం కాపాడబడతా ఉన్నాం. వారి నీతిగా జీవించటాన్ని బట్టి గ్రామం అంతా కాపాడబడతా ఉంది. మరి అటువంటి నీతిమంతుల్లో మనం ఉన్నామా? అటువంటి నీతిమంతుల్లో ఒకరిగా మనం ఉండగలుగుతా ఉన్నామా? మన ద్వారా మన కుటుంబాన్ని మాత్రమే కాకుండా మన గ్రామాన్ని కూడా మనం రక్షించగలిగిన అవకాశము దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. నువ్వు నీతిగా బ్రతికితే. నువ్వు నీతిగా బ్రతుకుతూ ఉన్నదాన్ని బట్టి, నీ నీతిని బట్టి నీ ప్రాంతాన్ని, నీ గ్రామాన్ని దేవుడు కాపాడుతానంటూ ఉన్నాడు. మరి మన గ్రామాన్ని కాపాడే స్థితిలో మనం ఉండగలుగుతా ఉన్నామా? దేవుడు ఒకవేళ మన ఊరిని, మన గ్రామాన్ని, మన పట్టణాన్ని గాని చూస్తే నీతిమంతులు కనపడతారంటావా? మన ఊరిలో నీతిమంతులు కనపడతారా? ఒకటే గుర్తు, మనము నశింపజేయబడలేదంటే మనము మనం మన మన గ్రామంలోనికి ఏ తెగులు సమీపించలేదంటే, మనం రక్షింపబడుతూ ఉన్నామంటే, మనం క్షేమంగా ఉండగలుగుతున్నామంటే, మన గ్రామము ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండగలుగుతుందంటే, అప్పుడు ఖచ్చితంగా నీతిమంతులు మన గ్రామంలో నివసిస్తూ ఉన్నట్టే. దేవుడు ఒకవేళ మన గ్రామం వైపు చూశాడంటే, మన గ్రామంలో నుంచి కొంతమంది నీతిమంతులైనా కనపడాల. ఇంకా చాలామంది నీతిమంతులు ఉన్నారులే అని మనం వదిలేస్తూ ఉన్నామేమో, వాళ్ళందరూ కాపాడతారులే మన గ్రామాన్ని వదిలేస్తూ ఉన్నామేమో. ఆ నీతిమంతులలో మనము కూడా ఉండాలి. అంటే ఆ గ్రామాన్ని కాపాడే స్థితిలో మనము కూడా ఉండాలి.
దేవుడే వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎవరైతే నీతిగా బ్రతుకుతారో వారి యొక్క నీతిని బట్టి వారు నివసించే ప్రాంతాన్ని, వారు నివసించే గ్రామాన్ని, వారు నివసించే పట్టణాన్ని నేను కాపాడుతాను. అంటే మన ఊరిని కాపాడుకునే బాధ్యత, మన యొక్క గ్రామాన్ని కాపాడుకునే బాధ్యత, మన యొక్క పట్టణాన్ని కాపాడుకునే బాధ్యత మన మీద కూడా ఉంది. మనము నీతిగా, నిజాయితీగా, యథార్థవంతంగా జీవిస్తే ఖచ్చితంగా మన నీతిని బట్టి, మన యథార్థతను బట్టి దేవుడు మన యొక్క ప్రాంతాన్ని, మన యొక్క గ్రామాన్ని, మన యొక్క పట్టణాన్ని ఖచ్చితంగా రక్షిస్తాడు. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాడు. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాడు. కాబట్టి నీతిమంతులు ఏ పట్టణంలో అయితే నివసిస్తూ ఉంటారో, నీతిమంతులు ఏ గ్రామంలో అయితే నివసిస్తూ ఉంటారో, ఆ గ్రామం మీదకి రాబోతున్నటువంటి శిక్షను, ఆ పట్టణం మీదకి రాబోతున్నటువంటి శిక్షను నేను తీసివేసి, ఆ పట్టణాన్ని, ఆ గ్రామాన్ని నేను రక్షిస్తానని దేవుడు మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము నివసించేటటువంటి గ్రామము లేదా మనము నివసించేటటువంటి పట్టణము మీదకి ఏ శ్రమ, ఏ శాపము, ఏ తెగులు రాకుండా మనము కాపాడగలిగే స్థితిలో మనము కూడా ఉండాలి. అంటే మనము నీతిగా జీవించాలా. మనము నీతిగా జీవిస్తూ మన ప్రాంతంలో, మన ఊరిలో మిగతా వాళ్ళను కూడా నీతిమంతులుగా జీవించేలాగా మనము వాళ్ళకి చెప్తా ఉంటే, మనము నేర్పిస్తూ ఉంటే అందరి నీతిని బట్టి దేవుడు మన గ్రామాన్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాడు. కాబట్టి అందరు ఎలా ఉన్నా సరే మనము నీతిగా ఉండటానికి మనం చేయాలి. ఎందుకంటే మనకి దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. నువ్వు నీతిగా ఉంటే నీతో పాటు, నీ కుటుంబంతో పాటు నీ గ్రామం కూడా రక్షింపబడుతుంది అని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి అందరూ నీతిమంతులుగా ఉంటే మంచిదే. వారందరూ ఎట్లా ఉన్నారో, ఒకవేళ ఎవరైనా వాళ్ళందరిలో ఎవరు లేకపోయినా సరే మనము మాత్రం నీతిమంతులుగా ఉండి మనల్ని, మన యొక్క కుటుంబాన్ని, మన యొక్క గ్రామాన్ని మనము కాపాడుకుందాం. దేవుడు ఆ శిక్ష విధించే సమయంలో మన నీతిని బట్టి మన గ్రామాన్ని దేవుడు వదిలిపెట్టాల. మన నీతిని బట్టి మన గ్రామం మీదకు రావాల్సిన శిక్షను దేవుడు తొలగించాల. మన నీతిని బట్టి మన గ్రామము రక్షింపబడాలి. కాబట్టి ఆ నీతిమంతులుగా ఉంటే మన గ్రామాన్ని కాపాడిన వ్యక్తిగా మనము ఎంచబడతాం. ఆమేన్.